హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో క్రియాటిన్ లెవెల్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వాళ్ళకి తగ్గించుకోవడానికి ఫుడ్స్ చెప్తా అన్నాను కదండి. సో ఈరోజు మనము పొటాషియం కంటెంట్ ఆఫ్ ఫుడ్స్ తెలుసుకుందాం. ఏంటి అంటే ఇవి లో పొటాషియం దేనిలో ఉంటుంది, మీడియం పొటాషియం దేనిలో ఉంటుంది, హై పొటాషియం దేనిలో ఉంటుంది, పొటాషియం రిచ్ దేనిలో ఉంటుంది. పొటాషియం రిచ్ నేను తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ ఈ 3 పొటాషియం లెవెల్స్ మనం లో, మీడియం, హై పొటాషియం లెవెల్స్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ పొటాషియం లెవెల్స్ ఏంటంటే ఫస్ట్ లో గురించి తెలుసుకుందాం. లో ఏంటంటే మెంతాకులు తినచ్చు, బీట్రూట్ తినచ్చు, రాడిష్, ముల్లంగి పింక్ది ఉంటుంది కదండి, వైట్ది కాదు, కొంచెం పింకిష్లో ఉంటుంది ఒకటి, అది సొరకాయ, ఇంకా బీన్స్లో ఎన్ని బీన్స్ ఉన్నాయో అన్ని బీన్స్, ఫ్రెంచ్ బీన్స్, మనం బిర్యానీలో వేసుకునే బీన్స్ ఉంటాయి కదా, ఆ బీన్స్ తినొచ్చు. బర్బాటీలు అంటారు కొంతమంది, లాంగ్ బీన్స్ అంటారు అవి, గోర్చుక్కుడుకాయలు, అసలు బీన్స్ జాతికి చెందినవన్నీ తినడమే. అది విపరీతమైన ఫైబర్ ఉంటుంది అండ్ హార్ట్కి చాలా మంచిది బీన్స్ అనేవి. ఎందుకంటే ఇవి నవలాలి కాబట్టి ఇవన్నీ పీచు పదార్థాలు, ఇవన్నీ బీన్స్ అనేవన్నీ పీచు పదార్థాలు. సో దానివల్ల ఫైబర్ ఉంటుంది, ఇంకా పొటాషియం లెవెల్స్ అన్నీ తక్కువ ఉంటాయి, మనకు కావాల్సిన విటమిన్స్ కూడా దానిలో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో అవి బీన్స్ నిజంగా చెప్తున్నా, బీన్స్ ఏంటంటే ఫుల్గా తీసుకోవడం చాలా మంచిది. అండ్ బీన్స్ గింజలు ఉంటాయి కదా, మనం చిక్కుడుకాయ గింజలు ఉంటాయి కదా, అవి కూడా మనము వంకాయ కర్రీలో కూడా వండుకొని తినచ్చు అనమాట. ఏవి దొరికితే అవి వేసుకొని తినచ్చు మనము. సో సొరకాయ అయిపోయింది కదండి, సొరకాయ తర్వాత బీన్స్ అయిపోయింది, బీన్స్ తర్వాత కుకుంబర్, దోసకాయ తినచ్చు. దోసకాయ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే దోసకాయ తినండి, అది ఎక్కువ తినకండి. సో అది తింటే ఏమవుతుందంటే మన షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అన్నమాట. ఇమీడియట్గా వాళ్ళకి కళ్ళు తిరగడం అలాంటివి జరుగుతాయి కుకుంబర్లో. సో ఇంకా దోసకాయ లాగానే ఇంకోటి మనకి సలాడ్స్ కుకుంబర్ ఉంటుంది కదా, సో దానిలో కూడా మనం అది కర్డ్లో నంచుకొని తింటే ఇంకా బాగుంటుందండి. వీళ్ళకి ఉత్తిని తినమంటే కొంతమంది తింటారు, కొంతమంది తినరు. సో దీనికైతే యూజ్ ఉంటుంది. సో గ్రీన్ మ్యాంగో తప్పకుండా, నేను నా దానిలో కూడా వితౌట్ టామరిన్, వితౌట్ చింతపండు లేకుండా పచ్చళ్ళు ఎలా చేయాలన్నది కూడా నేను చూపించాను. సో మీరు ఒకవేళ ఏదైనా చూడకపోతే దానిలోకి వెళ్ళి చూడండి. ఓకే. సో ఇంకా గ్రీన్ పీస్, ఇంకా రిచ్ గార్డ్ అంటే మనం బీరకాయ, ఇంకా పొట్లకాయ, ఇవన్నీ లో పొటాషియం కింద వస్తుందండి. వెరాస్ ఇప్పుడు మీడియం పొటాషియం కింద వస్తే ఈ పొటాషియమ్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పటిదాకా చూసింది ఏంటంటే మనము 0 నుంచి 100 mg వరకు ఉంటుంది కొంచెం మన పొటాషియం. అవి బాయిల్ చేసుకొని తిన్నా కానీ అవి మనకి ఎంత పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ మీడియం పొటాషియం ఇవన్నీ ఏంటంటే కొంచెం ఇవి ఉడకపెట్టుకోకుండా మనం స్టీమ్ చేసుకొని తింటే ఇవి బాగుంటాయండి. స్టీమింగ్కి ఇవి యూజ్ అవుతాయి మీడియం పొటాషియం మొత్తం. ఓకే. ఇది 101 నుంచి 200 mg వరకు ఉంటుంది అనమాట. సో దీనిలో మనం ఏమేమి తినచ్చు అంటే క్యాబేజ్ తినచ్చు, క్యారెట్ తినచ్చు, ఆనియన్ తినచ్చు. ఈ ఆనియన్ మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఎవరికన్నా ఉన్నా కానీ ఆనియన్ తిన్నా కానీ చాలా ఫాస్ట్గా రెడ్యూస్ అవుతుందండి. ఒకసారి ఎవరికన్నా యూటీఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా ఉల్లిపాయ తినండి, త్వరగా తగ్గిపోతుంది. అంటే ఇది 15 days 20 days అలా తీసుకున్నారనుకోండి, కంటిన్యూస్గా ఏదో ఒక కర్రీలో మీరు యాడ్ చేసుకుంటూ ఉంటే, ఆనియన్ ఇంటేక్ బాగుంటే ఆటోమేటిక్గా మీకు ఏదైతే యూరిన్ పాస్ చేస్తారో ఫాస్ట్గా పోతుంది అనమాట ఇన్ఫెక్షన్. ఓకే. ముల్లంగి దీనిలో హై పొటాషియం, మీడియం పొటాషియంలో ఉంది చూడండి, తెల్ల ముల్లంగి. ఓకే. బిట్టర్గార్డ్ మనం దీని తర్వాత ఇంకా కాకరకాయ తినచ్చు. కాకరకాయలో కూడా మీడియం పొటాషియం ఉంది, చూసుకోండి, ఉడకపెట్టుకొని తినాలి అది. వంకాయ, క్యాలీఫ్లవర్, ఇంకా ఫ్రెంచ్ బీన్స్, దీనిలో కూడా చూడండి, ఫ్రెంచ్ బీన్స్ మామూలు బీన్స్లో మనం అంటే లాంగ్ బీన్స్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, చిక్కుడుకాయలు అవన్నీ. దీనిలో ఏంటంటే ఫ్రెంచ్ బీన్స్ ఏవైతే బిర్యానీలోకి వేస్తామో మనము, సో ఆ బీన్స్ మటుకు పొటాషియం ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది కూడా మనము ఉడకపెట్టుకొని తినాలి. లేడీస్ ఫింగర్ అంటే
బెండకాయ, ఇంకా ఆనియన్ స్టాల్ అంటే మీకు ఉల్లి పువ్వు వస్తుంది, ఉల్లి కాడ వస్తుంది. అది ఏదన్నా మీరు ప్రిఫర్. ఉల్లి పువ్వులు మనం ఎక్కువ తినము, సో దానిలో సీడ్స్ ఉంటాయి, మళ్ళీ ఆనియన్ గ్రో చేసుకోవడానికి ఉంటుందని మనం అనుకుంటాము. గ్రీన్ టమాటోలో కూడా మనకి పొటాషియం లెవెల్ ఎక్కువే ఉంటుందండి. సో అసలు ఈ కిడ్నీ పేషెంట్స్ అసలు టమాటో తినకుండా వదిలేయడం. దీనికన్నా టమాటో ఎవరెవరు తినకూడదు అంటే కూడా చెప్తాను. యూటీఐ ఉన్న పేషెంట్స్ తినకూడదు, అండ్ ఈ కిడ్నీ నార్మల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు కూడా తినకూడదండి. సో ఎంత పులుపుకి వీళ్ళు అవాయిడ్ చేస్తే అంత బాగా వీళ్ళకి లాంగ్ రన్ బాగుంటుంది, లైఫ్ టైం కొంచెం పెంచుకోవడానికి ఉంటుంది. ఈ పులుపు తినడం మానేయాలి వీళ్ళు. సో ఇప్పుడు మనము హై పొటాషియం దగ్గరికి వద్దాము. సో ఈ హై పొటాషియంలో మనము చూసుకోవాల్సింది ఏంటంటే దీనిలో హై పొటాషియం లెవెల్స్ ఎంజీస్ ఎక్కువ ఉంటాయండి. దానికన్నా 200 నుంచి 500కు పైగా, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు ఒక్కొక్క దానిలో. ఇప్పుడు మనం తోటకూరలు, ఈ ఆకుకూరలు, ఇంకా ఫ్రూట్స్లో ఏమేమి తినకూడదు అవన్నీ చెప్పుకుందాం. ఈ హై పొటాషియంలో మనకి అమరంత్ అంటే ఏంటంటే తోటకూర అండి. తోటకూర, తెల్ల తోటకూర ఉంటుంది కదా, అది. వీళ్ళు కొయ్య తోటకూర అంటే రెడ్ కాడలు ఉంటుంది చూసా, అవి తినచ్చు. అది కొంచెం మీడియం పొటాషియం కింద వస్తుంది, ఇది హై. సో కొత్తిమీర, ఇంకా ఏంటి మునగాకులు, ఇంకా హై పొటాషియంలో వస్తాయండి ఇవన్నీ. పాలకూర, ఇంకా పాలకూర, దొండకాయ, బంగాళదుంప, స్వీట్ పొటాటో, ఇంకా కందగడ్డ, పచ్చి పపాయ, టమాటో. రెడ్ టమాటో తినకూడదండి, పండింది తినకూడదు. ఇంకా మునక్కాడలు తినకూడదు. సో ఇవన్నీ ఫుడ్స్ ఏంటంటే మీకు లో పొటాషియం ఉన్నవి, హై పొటాషియం ఉన్నవి, మీడియం పొటాషియం ఉన్నవి అంటే చూసుకొని తినాలండి. మనము ప్రతిదీ చూసుకొని తినచ్చు. మీకు పొటాషియం లెవెల్స్ ఎంత ఉండాలి ఏంటి అన్నది మీరు బ్లడ్ టెస్ట్లు మీరు ఎవ్రీ మంత్ మీరు చెకప్కి మానిటర్గా మీరు చూసుకుంటూ ఉంటే మీకే తెలుస్తుంది అనమాట. సో ఈ కిడ్నీ పేషెంట్స్ అందరూ నిమ్మకాయ అండ్ కొంచెం చింతపండు లేకుండా అసలు చింతపండు ఎవ్వరికీ మంచిది కాదు. అసలు నేను సజెస్టే చేయను అసలు చింతపండు వేసుకోండి అని. ఎందుకంటే ఆ చింతపండు వల్ల ఏంటంటే మన మోకాల్లో గుజ్జులు అరిగిపోవడము, లేకపోతే తెలియకుండా బాడీలో ప్రతి దానికి అది ఒక గ్యాస్గా మారుతుందన్నమాట. సో అది చింతపండు అంత వేస్ట్ కార్యక్రమం, అంత పని ఇంకోటి ఉండదు. అది నాకైతే నానపెట్టుకొని మళ్ళీ అదంత పెద్ద ప్రాసెస్. అసలు ఐ హేట్ చింతపండు. సో ఇవన్నీ మీరు ఏంటంటే ఈ పొటాషియం కంటెంట్ ఫుడ్స్ మీరు ఎవరికన్నా రిఫరెన్స్గా ఉంటుందని నేను సజెస్ట్ చేస్తున్నానండి. ఇది ఎందుకంటే ఇది నాకు డాక్టర్ మాకు డైటీషియన్ ఇచ్చారు కాబట్టి ఈ పొటాషియం లెవెల్స్ ఇవన్నీ. సో వాళ్ళని నేను అడిగి అదంతా వాళ్ళు ఎవరికైతే పంపించారో ఈ డైట్ చార్ట్ అవన్నీ నేను అడిగి నేను మీకోసం ఇవన్నీ చేసి పెట్టానండి. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ ఫాలో మై యూట్యూబ్ ఛానల్. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో ఫర్దర్గా ఇంకా ఏమన్నా వీడియోస్ ఏమన్నా ఇలాగా ప్రోటీన్ రిచ్ ఇవన్నీ కూడా చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో మనం పొటాషియం రిచ్ ఉన్నాయో అవి కూడా ట్రై చేస్తాం. అసలు ఏమేమి ఫుడ్స్ ఎలా తినాలి, లీచింగ్ ఎలా చేసుకోవాలి మనం అన్నీ చేసి చూపిస్తానండి మీకు. ఓకే, బాయ్.